నీతి కథలు టీవీ. రాజానగరం ఊర్లో ఉదయం 10 గంటల సమయం. ఎండ చుర్రుమంటోంది. రాజమ్మ తన ఇంటి ముందు చేతిలో పెద్ద చీపురు పట్టుకొని నడుము నొప్పి భారిస్తూ ఆయాసంగా వాకిలి ఊడుస్తోంది. అప్పుడే జమీందారు అప్పారావు, కాంతమ్మ దర్జాగా గొడుగునేసుకుని అక్కడికొచ్చారు. అయ్యో రాజమ్మ తల్లే, ఈ వయసులో ఏంటమ్మా నీకు ఈ కష్టాలు? ఆ నడుము వంగిపోయి ఊడుస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుందమ్మా. నీకు సాయం చేయడానికి ఇంట్లో ఎవరూ లేరు. ఈ పాడుబడిన ఇల్లు ఎందుకో? దాన్ని నాకు అమ్మేసే ఆ డబ్బుతో హాయిగా ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. అవును రాజమ్మత్త, మా ఆయన అడిగితే కాదంటావేంటి? ఆ 2 ఎకరాల మామిడి తోట ఈ ఇల్లు మాకిచ్చేస్తే నీకు నెల నెలా భోజనానికి 10 రూపాయలు పంపిస్తాం. ఆ డబ్బుతో నువ్వు మహారాణిలా బ్రతకచ్చు. ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆలోచించుకో. నా కష్టాల గురించి మీకెందుకయ్యా అప్పారావు గారు? నా భర్త కట్టించిన ఇల్లు, ఈ మామిడి తోట నేను చచ్చిన అమ్మను. మీకు నా మీద అంత జాలుంటే ఆ సీపురు తీసుకొని కాస్త ఆ వాకిలి ఊడ్చండి. నేనెళ్ళి చల్లటి నీళ్లు తాగుతాను. మీకు నా ఆస్తి మీద ఉన్న ప్రేమ నా ప్రాణం మీద లేదుగా. ఏంటి రాజమ్మ, నన్ను వాకిలి ఊడమంటావా? నేను ఊరు జమీందారునే. నా పరువు ఏమైపోవాలా? నీ కర్మ ఎలా ఉంటే అలా ఏడువు. డబ్బులిచ్చి కొందామంటే ఎదురు మాట్లాడతావా? అదే సమయానికి పక్క ఊరు నుంచి వీరయ్య, వరలక్ష్మి బట్టల మూటలు పట్టుకుని ఆనందంగా అక్కడికొచ్చారు. వాళ్ళు రాజమ్మ ఆస్తిని ఉచితంగా లాక్కోవాలనొచ్చారు. అత్తయ్య, ఓ రాజమ్మత్తయ్య, నిన్ను చూస్తుంటే నా గుండె రక్తం కన్నీర్లా కారుతోంది అత్తయ్య. నీ కష్టాలు చూడలేక నీకు సేవలు చేయడానికి మేం పక్క ఊరు నుంచి మూటలు కట్టుకుని వచ్చేసాం. ఇక నుండి నీ బాధ్యత అంతా నాదే అత్తయ్య. అవునత్తయ్యా, నీకు తోడుగా నేనున్నాను. కాని అత్తయ్య, ఆస్తంతా నీ పేరు మీదే ఉంటే పరోరు లాక్కుంటారు. ఆ జమీందార్ లాంటి వాళ్ల కన్ను పడింది ఇప్పటికే. దాని ముందు జాగ్రత్తగా మా ఆయన వీరయ్య పేరు మీద రాసేస్తే రేపటి నుంచి నేను నిన్ను పూజ గదిలో పెట్టి పూజిస్తానత్తయ్యా. ఓహో, ఆస్తి రాసిస్తే పూజిస్తావా వరలక్ష్మి? అంటే నా ఆస్తి కాగితాలు మీ చేతికి రాగానే నన్ను గొంతు బట్టి బయటకు గెంటేయడానికి ప్లాన్ చేశారన్నమాట. నా ఆస్తి మీద మీ ఆశ లేకపోతే ముందెళ్ళి ఆ పొలంలో గడ్డి కోసుకొని రండి. ఆ తర్వాత ఆస్తి గురించి మాట్లాడదాం. పొలంలో గడ్డి కోయడమా? నా వల్ల కాదత్తయ్య. నా నడుము ఇప్పటికే నొప్పేస్తుంది. ఆస్తి రాయకుండా నేను కష్టపడలేను. ముందు వంట చేసి పెట్టు, నేను భోజనం చేసి పడుకుంటాను. చూసావా రాజమ్మ, నీ సొంత మేనలుడు కూడా నీ ఆస్తి కోసమే వచ్చాడు. కానీ నీ మీద ప్రేమతో కాదు. వాడికి ఫ్రీగా ఇచ్చే బదులు మాకు 10,000 కమ్మేయ్, నీకు మంచి జరుగుతుంది. ఆపండయ్యా మీ అందరి దొంగ నాటకాలు. నా ఇల్లు నా తోట ఎవ్వరికివ్వరు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే నా చేతిలో ఉన్న కర్ర తీసుకుంటారు అని అందర్నీ గెంటేసి తలుపులు గడియ పెట్టుకుంది ముసలమ్మ. ఆ రోజు రాత్రి 8 గంటలకు రాజమ్మ ఎవ్వరికీ తెలియకుండా చీకట్లో ఊరి పెద్ద అంజన్న ఇంటికి వెళ్ళింది. అంజన్న ఆరు బయట చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు. అంజన్న గారు, నా పరిస్థితి చూశారుగా. ఉదయం ఆ జమీందారు అప్పారావు నా ఆస్తిని తక్కువకి లాక్కోవాలని భయపెట్టాడు. మధ్యాహ్నం చూస్తే ఆ వీరయ్యగాడు ఫ్రీగా రాసివ్వమని నాటకాలాడాడు. నాకొక పూట అన్నం వండి పెట్టని వాళ్ళు నా ఆస్తి కోసం కాకుల్లో పుడుస్తున్నారు. వీళ్ళ స్వార్థానికి ఏదైనా గట్టి గుణపాఠం చెప్పాలయ్యా. అవును రాజమ్మ తల్లే, ఆ అప్పారావు పిసినారితనం, వీరయ్య బద్ధకం ఊరంతటికీ తెలుసు. వాళ్ళిద్దరికీ నీ ఆస్తి మీద పడ్డ కన్ను వేరే దేని మీద లేదు. వాళ్ల స్వార్థం తగ్గాలంటే మనం ఒక అద్భుతమైన నాటకం ఆడాలి. నా బుర్రలో ఒక ఫన్నీ ఐడియా ఉంది తల్లి. వాళ్ల అత్యాశతోనే వాళ్ళ నడుములు వంచుదాం. ఏంటయ్యా ప్లాను? వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు. వాళ్ళ చేత పని చేయించడం బ్రహ్మతరం కూడా కాదు. మీరు ఏ నాటకం ఆడమంటున్నారు అంజన గారు? నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా రాజమ్మ? రేపు రాత్రి నేను నీ ఇంటికి వస్తాను. నీ పెరట్లో ఒక పాత ఇత్తడి పెట్టి దాచి పెడదాం. అందులో భారీగా నదిరాళ్లు, పాత ఇనుప ముక్కలు వేసి గట్టిగా తాళం పెడదాం. ఆ పెట్టెలో నిజాం నవాబుల కాలం నాటి బంగారు నాణేలున్నాయని ఊరంతా పుకారు పుట్టిస్తాను. బంగారు నాణాలా? అంజన గారు, ఆ పుకారు పుట్టిస్తే వాళ్ళు రాత్రికి రాత్రే నా ఇంట్లో పడి ఆ పెట్టెత్తుకుపోతారేమో. వాళ్ళు ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు. ఇది చాలా ప్రమాదం కదయ్యా.
అరేరే, దొంగిలించడానికి ఆ పెట్టె వాళ్ళకు దొరికితే కదా తల్లే. ఆ పెట్టెని ఊరి పంచాయతీ ఆఫీసులో నా పర్యవేక్షణలో భద్రంగా దాస్తాను. ఆ పెట్టె నీకే సొంతమని నిన్ను తీర్పిస్తాను. ఆ పెట్టె ఎవరికి దక్కాలంటే, ఎవరైతే నెల రోజుల పాటు రాజమ్మకు ఒక మహారాణిలా సేవలు చేస్తారో, ఆమె పనులన్నీ వాళ్ల చేతులతో కష్టపడి చేస్తారో, వాళ్లకే ఆ బంగారం పెట్టె సొంతం అని ఊరందరి ముందు నేను ఒక కండిషన్ పెడతాను. అబ్బా, ఎంత అద్భుతమైన ఆలోచన అంజన గారు. బంగారు నాణాలంటే వాళ్ళ కళ్ళు బయలు గమ్ముతాయి. ఆశతో ఆ జమీందారు గారు నా ఇంటి వాకిలికి ఊడుస్తాడు. ఆ గయ్యాలి కాంతమ్మ నా కాళ్ళు పడుతుంది. ఆ బద్దకపు వీరయ్య నా పొలంలో బారిసలా పని చేస్తాడు. మీ ప్లాను అద్భుతం అంజన గారు. నేను సిద్ధంగా ఉన్నాను. మరుసటి రోజు ఉదయం అంజన్న నవ్వుకుంటూ ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి వచ్చాడు. అక్కడ అప్పారావు, వీరయ్య, కాంతమ్మ అందరూ కూర్చొనున్నారు. అంజన్న చేతిలో ఒక పాతకాలపు పెద్ద ఇత్తడి పెట్టె ఉన్నది. దానికి ఒక పెద్ద తాళం వేసుంది. ఏంటి అంజన గారు, ఆ పాతకాలపు ఇత్తడి పెట్టెను భుజాన వేసుకుని మోసుకొస్తున్నారు? చాలా బరువుగా ఉన్నట్లుంది. అందులో ఏమైనా నిధి దొరికిందా ఏటి? నిధే సుబ్బారావు గారు, అది నా నిధి కాదు, మన రాజమ్మ తల్లి అదృష్టం. ఇవాళ ఉదయం ఆమె పెరట్లో పాత బావిలో మట్టి తీస్తుంటే ఈ పెట్టె దొరికింది. ఇది నిజాం నవాబుల కాలం నాటి పెట్టె. లోపల గలగలా శబ్దాలు వింటుంటే కనీసం 10 కిలోల బంగారం, నాణేలు, వజ్రాలు ఉన్నాయని అనిపిస్తోంది. రాజమ్మ దీని రక్షణ నా చేతిలో పెట్టింది. 10 కిలోల బంగారు నాణేలా? అమ్మ బాబోయ్, అంజను గారు, ఆమె నా సొంత మేనత్తండే. ఆ ఆస్తి చట్ట ప్రకారం నాకే చెందుతుందే. ఆ పెట్టి నాకిచ్చేయండి, నేను వెళ్ళి దాన్ని పగలగొట్టుకుంటాను. ఏ వీరయ్య, నీకెందుకు చెందుతుందిరా? రాజమ్మ మొన్ననే ఆస్తిని మాకు అమ్ముతానని మాటిచ్చింది. ఈ పెట్టు దొరికిన స్థలం రేపు మాదే అవుతుంది. కాబట్టి ఆ బంగారు నాణాలు ముమ్మాటికి మా జమీందారీ ఆస్తి. అంజన్న గారు ఆ పెట్టె మా బంగళాకు పంపించండి. రాజమ్మకు మేము 2000 ఇస్తాంలే. ఆగండి ఆగండి, ఈ పెట్టె రాజమ్మదే. ఆమె బతుకున్నంతకాలం ఆ బంగారం ఆమెకే సొంతం. అయితే రాజమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఆమెకు వయసు అయిపోయింది, పనులు చేసుకోలేకపోతుంది. ఎవరైతే నెల రోజుల పాటు తన ఇంట్లో ఉండి పనమ్మాయిలా వంట చేసి, తన కాళ్ళు పట్టి, తన పొలంలో కష్టపడి పనిచేస్తారో వాళ్ల సేవలకు మెచ్చి 30 రోజుల తర్వాత ఈ పెట్టె తాళం చెవి వాళ్లకే ఇస్తాను అని రాజమ్మ బహిరంగంగా ప్రకటించింది. ఏవండి, విన్నారా? నెల రోజులు కష్టపడితే 10 కిలోల బంగారు నాణాలు మన సొంతం అయిపోతాయి. మన దరిద్రం శాశ్వతంగా వదిలిపోతుందండి. ఆ ముసలిదానికి సేవ చేయడం పెద్ద కష్టమా ఏంటి? ఇప్పుడే వెళ్ళి ఆవిడ కష్టంలో ఆవిడ ఇంట్లో తిష్ట వేద్దాం పదండి. కాంతమ్మ, ఈ బంగారు పెట్టే ఆ బద్దకపు వీరయ్య గాడి చేతికి వెళ్ళకూడదు. నేనెళ్ళి ఆ పొలంలో పని చేస్తాను. నువ్వు ఆ ముసలిదాని ఇంట్లో వంట చేసే బట్టలు ఉతుకో. నెల రోజుల్లో ఈ 10 కిలోల బంగారం మన బీరువాలో ఉండాలంతే. మరుసటి రోజు నుంచి రాజమ్మ ఇల్లు ఒక రాజభవనంలాగా మారిపోయింది. రాజమ్మ అరుగు మీద ఉన్న ఈజీ చైర్లో దర్జాగా కూర్చొని విసనకరతో విసురుకుంటోంది. ఒక పక్క జమీందారు అప్పారావు చేతిలో పార పట్టుకొని పొలం వైపు వెళ్తున్నాడు. మరోపక్క కాంతమ్మ చెమటలు కక్కుతూ రాజమ్మ బట్టలు ఉతుకుతోంది. వీరయ్య రాజమ్మ కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు. ఏంట్రా వీరయ్య, ఆ కాళ్ళ నెమ్మదిగా ఒత్తుతున్నావేంటి? నీ చేతుల్లో బలం లేదా, లేక బంగారు నాణాల మీద ఆశ తగ్గిపోయిందే? గట్టిగా ఒత్తు, నా కీళ్ళ నొప్పులు పోవాలి. అయ్యో అత్తయ్య, ఆశ ఎందుకు తగ్గుతుందే? నా ప్రాణం పోయినా నీ కాళ్ళు ఒత్తడం ఆపను. ఇంకా గట్టిగా నొక్కమంటే నొక్కుతానత్తయ్య. ఓసి ముసలదయ్యమా, ఈ నెల రోజులు గడవనివ్వో. ఆ తర్వాత ఆ పెట్టెతో పారిపోయి నిన్ను అనాథాశ్రమంలో పడేస్తాను. రాజమత్త, నీ పట్టు సీరలన్నీ ఉతికి ఆరేశాను. ఇంకా ఏమైనా పనులున్నాయా? నా నడుము విరిగిపోతుంది తల్లి, కాస్త విశ్రాంతి తీసుకుంటాను. విశ్రాంత? ఇప్పుడేనా? ఇంట్లో అంట్లన్నీ అలాగే బడున్నాయి. ఆ గిన్నెలు దోవే కాంతమ్మా. అలాగే పొయ్యి అట్టించి నాకు కాస్త వేడి వేడిగా ఆవకాయనం వడ్డించు. నువ్వు ఇలా అలసిపోతే ఆ బంగారు పెట్టె వీరయ్యకే ఇచ్చేయాల్సి వస్తుంది. అదియా, ఆ కాంతమ్మకు వయసు అయిపోయింది, పనులు చేయలేకపోతోంది. నువ్వు ఆ బంగారు పెట్టె నాకివ్వు తల్లి. ఇప్పుడే ఈ గిన్నెలని తెలతెలా మెరిసేలా తోమి నీకు నాటుకోడి కూర వండి పెడతాను. నేనుకు బానిస. భలేదానే వరలక్ష్మి. సరే, ఎల్లు వండు. అరే అప్పారావు గారు, పొలంలో మామిడి చెట్లకు పాదులు తీశారా?
ఏంటి అలా నీరసంగా నడుస్తున్నారు? జమీందారు గారి దర్పం అంతా ఎండలో కరిగిపోయిందా ఏంటి? కరిగిపోలేదు రాజమ్మ. నీ తోటలో 2 ఎకరాలకు నేనే స్వయంగా కాలువలు తీసి నీళ్లు కట్టాను. నా చేతులు బొబ్బులెక్కిపోయినాయి. నా సేవలు చూసైనా ఆ పెట్టె నాకే ఇవ్వాలి తల్లే. ఆ వీరయ్య గాడికి ఏమాత్రం హక్కు లేదు. ఏ అప్పారావు, ఆస్తి మా సొంతం. నువ్వేవాడివి మధ్యలో వచ్చి పనులు చేయడానికే. అత్తయ్య, ఆ పెట్టి నాదే. వీళ్ళని గెంటి బయటికే. ఇలా 20 రోజులు గడిచాయి. కష్టపడి అప్పారావు వీరయ్య ఇద్దరు బాక చిక్కిపోయారు. కాంతమ్మ చేతులకు కాయలు కాసాయి. ఆమె పట్టు చీరలన్నీ మాసిపోయాయి. రాజమ్మ మాత్రం రోజురోజుకి ఆరోగ్యంగా దర్జాగా తయారైంది. కరెంటు పోయింది. ఎండ భయంకరంగా ఉంది. హో, రాజమ్మత్త, నాకు చేతులు లాగుతున్నాయి తల్లి. కాస్త విశ్రాంతి తీసుకువచ్చా? రాత్రి 2 గంటలు అవుతోంది. నా కళ్ళు మూసుకపోతున్నాయి. హా పక్కాంతమ్మా, గాలి ఆగితే నాకు నిద్ర పట్టదు. నువ్వు విసరడం ఆపితే రేపు ఉదయం ఆ బంగారు పెట్టే తాళం తీసుకొని వరలక్ష్మికి ఇచ్చేస్తాను. ఆశ ఉన్నవాళ్ళు కష్టపడాలి తల్లి. ఆ వీరైన లేపి నా కాళ్ళు వత్తమను. అత్తయ్య, నేను రోజంతా పొలంలో కట్టెలు కొట్టి నడు విరిగి చచ్చిపోతున్నాను. నన్ను కరుణించు అత్తయ్య. 1 నెల రోజులు పూర్తయ్యేసరికి నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా ఉన్నాయి. నాకు కడుపులో పచ్చి మంచినీళ్ళు లేవు కాంతమ్మా. ఈ ముసలిదయ్య మనతో గొడ్డు చాకిరి చేయించుకుంటుందే. 10 కిలోల బంగారం అంటే 10 కోట్ల ఆస్తి మరే. ఆ ఆస్తి కోసం ఈ నరకం భరించక తప్పదు. రేపటితో 1 నెల రోజులు పూర్తవుతాయి. ఆ తర్వాత ఈ ముసలిదాన్ని అంతు చూస్తాను. వీళ్ళ అత్యాస వీళ్ళని బానిసలు చేసింది. ఇంకో రోజు ఆగితే మీ అందరి బండారం బయటపడుతుంది. మీ ముఖాలు చూసి ఊరట్టా పగలబడి నవ్వుతుందిరా పేసినారి వెదవల్లారా. 31వ రోజు ఉదయం ఊరి మధ్యలో రెచ్చబండ దగ్గర జాతరలాగా జనం గుమిగూడారు. అంజన్న మధ్యలో ఆ పెద్ద ఇత్తడి పెట్టెని పెట్టి కూర్చున్నాడు. రాజమ్మ దర్జాగా పల్లకిలో వచ్చింది. అప్పారావు, కాంతమ్మ, వీరయ్య, వరలక్ష్మి నలుగురు అలసిపోయి బక్క చిక్కి కళ్ళ కింద నల్లటి వలయాలతో దెయ్యాల్లాగా వచ్చి నిలబడ్డారు. ఊరి జనులారా, ఈరోజు ఒక చారిత్రక ఘట్టం. రాజమ్మ గారికి దొరికిన ఈ బంగారు నాణేలు పెట్టెను 1 నెల రోజుల పాటు ఆమెకు అహర్నిశలు సేవలు చేసిన ఈ నలుగురిలో ఒక్కరికి ఇవ్వబోతున్నాం. రాజమ్మ గారు, మీ నిర్ణయం చెప్పండి. ఈ 10 కిలోల బంగారు ఎవరికి దక్కాలి? నాకే రాజమ్మ. నీ 2 ఎకరాల పొలం నేను నా రక్తం చిందించి దున్నాను కదా. ఆ బుడదలో పందిలాగా పనిచేశాను. ఆ పెట్టె నాకే దక్కాల. కాదత్తయ్య, నేను రాత్రంతా నిద్రపోకుండా నీ కాళ్ళొత్తాను. నా భార్యకి నీ అంట్లు తోమి చేతులు బొబ్బలెక్కాయి. మేము నీ సొంత రక్తం. ఆ పెట్టి మాదే. ఆగండి. మీ నలుగురి సేవలకు నేను చాలా సంతోషించాను. ఎవరికివ్వాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఈ పెట్టెను మీ నలుగురికి సమానంగా పంచాలని నిర్ణయించా. అంజన్న గారు, ఆ పెట్టె తాళం తీయండి. ఇందులో ఉన్న బంగారాన్ని ఇలా చేతుల్లో పోయండి. అప్పారావు, కాంతమ్మ, వీరయ్య, వరలక్ష్మి నలుగురు ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకుని గెంతేశారు. ఊరి జనమంతా ఉత్కంఠగా చూస్తున్నారు. అంజన్న మెల్లగా ఆ పెద్ద తాళం తీసి పెట్టె మూతను గట్టిగా వెనక్కి నెట్టాడు. పెట్టె మూత తీయగానే లోపల మాత్రం ఏమాత్రం మెరుపులేదు. పసుపు పచ్చటి రంగు లేదు. అందులో కేవలం గోదావరి నదిలో దొరికే లావుపాటి నల్లటి బండరాళ్ళు, కొన్ని తుప్పు పట్టిన ఇనప ముక్కలు, పాత గొలుసులు మాత్రమే ఉన్నాయి. ఏటి రంజన గోరా, నా బంగారు నాణేలెక్కడా? వజ్రాలెక్కడా? ఇందులో నల్లటి బండరాల్లో పాడుబడిన ఇనుప ముక్కలున్నాయేటి? అత్తయ్య, ఆ రాళ్ల కింద ఏమైనా బంగారం దాసావా ఏంటి? నాకేమి దొరకడం లేదే. ఇది నిజాం నవాబులు పెట్టని చెప్పారు కదా. అమ్మో, సచ్చాన్రోయ్! నా 10 కిలోల బంగారం బండరాయిపోయిందండి దేవుడా. నేను 1 నెల రోజుల పాటు ఈ ముసల్దాని అంట్లు తోమాను, బట్టలు ఉతికాను. నాకు ఈ రాళ్ళొద్దు, నా బంగారం నాకు ఇప్పించండి. అరేరే సుబ్బారావు గారు, ఇందులో ఒక ఉత్తరం ఉందయ్యా, చదువుతున్నానేనండి. ఓ అత్యాశపరులారా, నేను ఒక ముసలమ్మను. నా ఆస్తిని ఫ్రీగా లాక్కోవాలని మీరు కాకుల్లా వచ్చారు. నాకు ఒక పూట అన్నం పెట్టని మీరు నా ఆస్తి కోసం ఏమైనా చేస్తారని నాకు తెలుసు. మీ అత్యాశకు, మీ బద్ధకానికి బుద్ధి చెప్పడానికే నేను ఆడిన నాటకం ఈ బంగారు పెట్టె.
నా పొలం పనిచేసేందుకు, నా ఇల్లు తుడిచినందుకు ఈ బండరాళ్లను బహుమానంగా ఇస్తున్నాను. ఇట్లు మీ రాజమ్మ. ఈ మాటలు వినగానే ఊరి జనమంతా పగలబడి నవ్వారు. అప్పారావు వీరయ్యలకు కాళ్ల కింద భూమి కదిలిపోయింది. తాము ముసలమ్మ చేతిలో ఎంత దారుణంగా మోసపోయామో అర్థమై సిగ్గుతో తలదించుకున్నారు. అత్తయ్య, ఎంత మోసం చేసావి! మేం నీ సొంత చుట్టాలం కదా, మమ్మల్ని బానిసల్లా పరిచయించుకుని చివరికి రాళ్ళిస్తావా? నీకు మనసే లేదత్తయ్యా. ఏయ్ వరలక్ష్మి, మనసు నాది కాదు, మీది చచ్చిపోయింది. నేను ఒంటరిగా కష్టపడుతుంటే ఏనాడైనా వచ్చి నాకు ఒక గ్లాస్ నీళ్ళిచ్చావా? అప్పారావు గారు, జమీందారు అయ్యుండి ఒక అనాథాస్తిని కాజేయాలని చూశారు కదా, మీకు నా పని చేయడం ఒక శిక్ష లాంటిది. మీరు బంగారానికి ఆశపడి నా సేవలు చేశారు గాని నా మీద ప్రేమతో కాదు. అందుకే ఈ బండరాలే మీకు సరైన బహుమతి. రాజమ్మ, నన్ను క్షమించమ్మా. నా జమీందారి గర్వం, డబ్బు మీద ఉన్న అత్యాశ నన్ను గుడ్డివాడిని చేసినాయి. నీ ఆస్తిని లాక్కోవాలనుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నా పరువు ఊరందరి ముందు పోయినాది. ఈ బండరాళ్ళు నా బుద్ధిని మార్చాయి తల్లే. ఇక ఈ జన్మలో నీ ఆస్తి వైపు కన్నెత్తి కూడా చూడనమ్మా. నన్ను క్షమించు అత్తయ్య. నా బద్ధకం వల్ల పొలం పనులు మానేసి ఫ్రీగా వచ్చే నీ ఆస్తి మీద ఆశపడ్డాను. ఈ నెల రోజులు నువ్వు నాతో చేయించిన పని నా బద్ధకాన్ని మొత్తం వదిలించింది. కష్టపడితే తప్ప ఏది రాదని నాకు ప్రాక్టికల్గా అర్థమైంది. నేనెళ్ళి నా సొంత పొలంలో కష్టపడి బతుకుతాను. నీ నీడజోలు కూడా ఇక రానత్తయ్య. చూశారా ఊరి జనులారా, అత్యాశ పరులకు, బద్ధకస్తులకు మందు ఎక్కడో లేదు, వాళ్ల ఆశలోనే ఉంది. రాజమ్మ తల్లి తన తెలివితేటలతో వీళ్ళ నడుములు వంచి తన పొలం పనులు ఉచితంగా చేయించుకుంది. ఎవరి కష్టం వాళ్లను రక్షిస్తుంది. ఎదుటివాడి ఆస్తికి ఆశపడితే ఇలా బండరాళ్లే మిగులుతాయి. ఊరి జనులంతా రాజమ్మ తెలివితేటల్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు. అప్పారావు, కాంతమ్మ, వీరయ్య, వరలక్ష్మి అవమానంతో తలదించుకొని తమ ఇళ్లకు వెళ్లిపోయారు. రాజమ్మ తన పచ్చటి మామిడి తోటలో కష్టపడి పనిచేసుకుంటూ అంజన్న అండతో మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా గడిపింది. నీతి: ఎదుటివారి ఆస్తిని ఉచితంగా లాక్కోవాలని ఆశపడే అత్యాశపరులు, బద్ధకస్తులు ఎప్పటికైనా అపహాస్యం పాలవక తప్పదు. తెలివితేటలు మరియు ధైర్యం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా, ఎదుటివారి కుట్రలనైనా సులభంగా జయించవచ్చు. కష్టపడి సంపాదించిందే శాశ్వతం. రామాపురం ఊర్లో భయంకరమైన వర్షం. సాయంత్రం 6 గంటలు. వంటగదిలో కాంతమ్మ మట్టి పొయ్యి మీద నాటుకోడి కూర వండుతోంది. అల్లం, వెల్లుల్లి, లవంగాలు నూరి వేయడంతో ఆ వాసన ఇల్లంతా కుమకుమలాడుతోంది. సుబ్బారావు నోట్లో నీళ్లూరుతూ ఉండగా పొయ్యి పక్కనే పీట వేసుకుని కూర్చున్నాడు. సుబ్బారావు వాసన పీలుస్తూ, అబ్బా కాంతమ్మా, ఏముందే వాసన! ఈ చలికాలంలో, ఈ జోరు వర్షంలో నువ్వు వండుతున్న ఈ నాటుకోడి కూర వాసన చూస్తుంటే నా ప్రాణాలు లేచొస్తున్నాయి. మొక్క ఉడికిందో లేదో ఒకసారి గరిటెతో తిప్పి చూడు. కాంతమ్మ నవ్వుతూ, అదిగోనండి మీ కంగారు. ముక్క మెత్తగా ఉడికింది. కారం, ఉప్పు అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఈ పుంజు చాలా బలంగా ఉన్నట్లుంది. నూనె పైకి తేలి కూర అమృతంలో తయారైంది. మీరు వెళ్ళి హాలులో చాప వేయండి. నేను వేడి వేడి అన్నం, ఈ నాటుకోడి కూర పళ్ళెంలో తీసుకొనొస్తాను. సుబ్బారావు సంతోషంగా లేస్తూ, ఈ రోజు నాకు పండగ. ఈ కూర మొత్తం నేనే తింటాను. ఈ వాసనకు వీధిలో ఎవరూ లేరు. మన ఇంటికి ఏ చుట్టాలు రారు. ప్రశాంతంగా తలుపుని గడియ పెట్టుకుని లాగించేద్దాం. సుబ్బారావు హాల్లోకెళ్ళి చాప వేసి తినడానికి సిద్ధమవుతుంటాడు. అంతలో బయట నుండి తలుపులు దబదబా బాదుతున్న శబ్దం వినబడుతుంది. రామయ్య బయట నుండి అరుస్తూ, తలుపులు తీయండి, వానకు తడిసి ముద్దయిపోయాం. బావా తలుపు తీయండి. సుబ్బారావు ఉలిక్కిపడి, ఓసిని దుబ్బదగ కాంతమ్మో, ఈ గొంతు రామయ్య గాడిదలా ఉందే. వానలో ఊడిపడినట్లున్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తే ఈ నాటుకోడి కూర సగం వాళ్ళకే పెట్టాలి. నేను వారం రోజుల నుండి ఈ కూర కోసం కలలు కట్టున్నాను. వాళ్ళకు ఒక్క మొక్క కూడా పెట్టను. కాంతమ్మ కంగారుగా వంటగదిలో నుండి వస్తూ, అయ్య బాబోయ్, నా చెల్లెలు సీతమ్మకు నాటుకోడంటే మహా ఇష్టం. ఇప్పుడు వాసన చూసిందంటే కూర మొత్తం తినేస్తుంది. ఏమండి, త్వరగా ఇత్తడి గిన్నె తీసుకుని వెళ్ళి ఆ పాత పెద్ద మంచం కింద చీకట్లో దాచేయండి. దాని మీద ఒక గోనె సంచి కప్పేయండి. వాసన బయటికి రాదు. సుబ్బారావు గిన్నెందుకొని, అద్భుతమైన ఐడియా కాంతమ్మ, నేను దీన్ని దాచేస్తాను. నువ్వు వెళ్ళి తలుపు తీసి ఏమి ఎరగనట్లు నటించు. సుబ్బారావు గబగబా వెళ్ళి ఆ నాటుకోడి కూర గిన్నెను
మంచం కింద దాచి గోనె సంచి కంపాడు. కాంతమ్మ వెళ్లి తలుపు తీసింది. వానలో గజగజ వణుకుతూ సీతమ్మ రామయ్య లోపలికొచ్చారు. సీతమ్మ చీర కొంగు తుడుచుకుంటూ, అక్క, వానెంత భయంకరంగా ఉందే. మేము పొరుగురు నుండి వస్తుంటే దారిలో ఎద్దుల బండి బురదలో ఇరుక్కుపోయింది. చలికి ప్రాణాలు పోతున్నాయక్క. ఓ నోదరా, చాలా వనకొస్తోంది. వస్తూ వస్తూ మీ ఇంటి వైపు మంచి కమ్మటి వాసన వచ్చింది. ఏదో మాంసం కూర వండినట్లున్నారే. కాంతమ్మ నొసలు చిట్లిస్తూ నటిస్తూ, మాంసం కూర? మాక అదృష్టం ఎక్కడిది మరిది గారు. 3 రోజుల నుండి కురుస్తున్న ఈ పాడు వర్షానికి కట్టెలన్నీ తడిసిపోయాయి. పొయ్యి వెలగడమే కష్టంగా ఉంది. ఆ వాసన మన పక్కింటిదై ఉంటుందిలే. సుబ్బారావు నవ్వుతూ కవర్ చేస్తూ, అవును రామయ్య, పక్కింటి వాళ్ళు ఏదో వండుకుంటున్నారు. మీకోసమని నిన్న రాత్రి వండిన అన్నం కొద్దిగా ఉంది. ఈ చలిలో మీకు వేడి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. కాంతమ్మా, ఆ చద్దన్నంలో కొంచెం నీళ్ల మజ్జిగ కలిపి తీసుకునిరా. పాపం చుట్టాలు ఆకలితో ఉన్నారు. సీతమ్మ బాధగా ముఖం పెట్టి, చద్దన్నం, నీళ్ల మజ్జిగ, ఈ చలిలో అవి తింటే జలుబు చేస్తుంది కదక్కా. తప్పదు చెల్లి, ఇంట్లో వేరే ఏమీ లేదు. మీరు ముందు తడి బట్టలు మార్చుకొని ఆ చాప మీద కూర్చోండి, నేను తీసుకొని వస్తాను. రామయ్య సీతమ్మ ఏమీ అనలేక మూలగా చాప మీద కూర్చున్నారు. కాంతమ్మ లోపలికి వెళ్లి చద్దన్నం తీసుకురావడానికని సిద్ధమైంది. అదే సమయంలో ఊరి పెద్ద గంగారెడ్డి, అంజన్న, వాళ్ళ భార్యలు లింగమ్మ, సుశీలమ్మ ఒక పెళ్లి సంబంధం చూసి తమ ఇళ్లకు తిరిగెళ్తున్నారు. దారిలో వాన తీవ్రమవ్వడంతో సుబ్బారావు ఇంటి అరుగు మీదకొచ్చి నిలబడ్డారు. అంజన్న గట్టిగా గాలి పీలుస్తూ, పటేల్ గారు, వాన చూస్తే కుండపోతలా ఉంది గాని ఈ సుబ్బారావు ఇంటి వైపు నుండి వస్తున్న వాసన చూస్తే నాకు మతిపోతుంది. పక్క నాటుకోడి కూర వండుకున్నాడు పిసనారిగాడు. అవునంజను, వాసన అద్భుతంగా ఉంది. ఇంట్లో ఎవరో మాట్లాడుతున్నట్లుంది. కిటికీలో నుండి చూడు. అంజన్న నెమ్మదిగా కిటికీలో నుండి తొంగి చూశాడు. లోపల రామయ్య, సీతమ్మ చద్దన్నం తింటూ ఉండగా సుబ్బారావు మంచం కిందున్న గిన్నె వైపు ఆశగా చూడడం అతనికి కనిపించింది. అంజన్న నవ్వుకుంటూ వెనక్కొచ్చి, పటేల్ గారు, ఆ సుబ్బారావు గారికి ఎంత కండ కావరం. ఇంటికి చుట్టాలు వస్తే వండిన నాటుకోడి కూర మంచం కింద దాచిపెట్టి వాళ్ళకు చద్దన్నం పెడుతున్నాడు. నేను స్వయంగా చూశాను. వాడి పిసినారితనానికి ఈ రోజు ఒక ఫన్నీ ప్లాన్ తో బుద్ధి చెబుతాను చూడండి. మీరంతా నేను చెప్పినట్లు చెయ్యండి. అబ్బా, సొంత చెల్లెలొస్తే ఎంత దారుణంగా మోసం చేస్తారా? అంజన గారు, ఆ నాటికోడి కూడా వాళ్ళ చేత బయట తీయించి అందరికి పెట్టేలా చేయండి నా మీద వదిలేయండి అని చెప్పి అంజన్న గబగబా సుబ్బారావు ఇంటి తలుపులు గట్టిగా బాదాడు. సుబ్బారావు కంగారుగా, ఎవరది మళ్ళీ ఈ వాన్లో అని వెళ్లి తలుపు తీశాడు. అంజన్న ఆయాసపడుతూ నటిస్తూ, సుబ్బారావు, తప్పుకో తప్పుకో తప్పుకో, పక్కకి తప్పుకో. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద పాము. గంగారెడ్డి కూడా లోపలికొస్తూ కంగారుగా, అవునయ్యా సుబ్బారావు, వానకు పుట్టలో నీళ్లు చేరి ఒక భయంకరమైన నల్ల త్రాచు పాము బయటకు వచ్చింది. మేము అరుగు మీద నిలబడి చూస్తూ ఉండగా అది నేరుగా నీ తలుపు సందులో నుండి లోపలికి దూరిపోయింది. నిజమయ్యా సుబ్బారావు, కళ్ళారా చూశాము. 7 అడుగుల పాము ఎక్కడ దాక్కుందో ఏమో వెతకని త్వరగా. పాము అనగానే సుబ్బారావు, కాంతమ్మ, రామయ్య, సీతమ్మ అందరూ గజగజ వణికిపోయారు. ఏమండి, నాగుపామా? అమ్మో, ఎక్కడుంది అంజన్న గారు? అది ఎటో వెళ్ళలేదు కాంతమ్మా, నేను స్పష్టంగా చూశాను. నేరుగా ఆ పాత పెద్ద మంచం కిందకి దూరిపోయింది. అక్కడ చీకటిగా ఉంది కదా, ఒక గోనె సంచి కింద చుట్టలు చుట్టుకొని పడుకుంది. మంచం కింద గోనె సంచి అనగానే సుబ్బారావు గుండె ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే నాటు కోడి కూర గిన్నె ఉన్నది అక్కడే కదా. సుబ్బారావు చెమటలు తుడుచుకుంటూ, మంచం కింద పాము ఎందుకుంటుంది అంజన్న గారు? మీరు పొరపాటు పడి ఉంటారు. అక్కడ ఏమీ లేదు, నేను ముందే చూశాను. దయచేసి మీరు వెళ్ళండి. యావయ్యా సుబ్బారావు, నీ ప్రాణాలు కాపాడుతామని మేమొస్తే పాము లేదంటావా? రేపొద్దున అది నిన్ను కాటేస్తే మాకేంటి బాధ్యత? అంజనా, ఒక లావుపాటి కర్ర తీసుకురా. ఆ మంచం కింద పామును బయటికి లాగి చంపేద్దాం. అవునన్నా, మీరు పక్కకు జరగండి. ఈ రామయ్య చేతిలో ఆ పాము ఈ రోజు ముక్కలు ముక్కలు అవ్వాల్సిందే. నేను మంచం కింద కర్ర పెట్టి కదుపుతాను. మీరు అంతా రెడీగా ఉండండి. సుబ్బారావు కంగారుగా అరుస్తూ, ఓరే రామయ్య, ఆగరా. వద్దు, ఆ పాము చాలా డేంజర్ రా. దాన్ని డిస్టర్బ్ చేస్తే కరుస్తుంది. మనమంతా బయటికి వెళ్ళిపోదాం. అది మెల్లగా వెళ్ళిపోతుంది. ఆ మంచం కింద ఏమీ వెతకొద్దురా దేవుడా. కాంతమ్మ ఏడుస్తూ, అవునన్నయ్య, ఆ మంచం కింద కర్రలు పెట్టకండి. అక్కడ 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 మా వస్తువులున్నాయి. అంజన నవ్వాపుకుంటూ,
ప్రాణాల కంటే వస్తువులు ముఖ్యమా కాంతమ్మా? రావయ్య, నువ్వు ఆ మంచం కింద కర్రతో గట్టిగా 2 దెబ్బలు కొట్టు. పాము వాటంతటా అదే బయటకు వస్తుంది. సరే అంజన్న గారు. ఒరే రామయ్య, నా మాట వినరా. కర్రతో కొడితే పాము కాదురా, నా నాటుకోడి గిన్నె పగిలిపోతుంది. నా నాటుకోడి గిన్నె పగిలిపోతుందిరా. ఆగరా నాయనా. సుబ్బారావు నోటి వెంట ఆ మాట రాగానే గదిలో అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. రామయ్య ఆశ్చర్యంగా ఆగిపోయాడు. సీతమ్మ ఆశ్చర్యంగా, నాటుకోడి గిన్నెనా? మంచం కింద నాటుకోడి కూరుందా? అంజన నవ్వుతూ మంచం కిందకు వంగి ఆ గిన్నె సంచి తీశాడు. ఒక్కసారిగా ఆ వేడివేడి నాటుకోడి కూర వాసన ఇల్లంతా వ్యాపించింది. గంగారెడ్డి పగలబడి నవ్వుతూ, అరే సుబ్బారావు, ఇదేంటయ్యా? అంజన చెప్పిన నల్ల తాచుప్రాము మీ మంచం కింద ఈ నాటుకోడి కూర గిన్నెలా మారిపోయిందే. ఇంత అద్భుతం నేను ఎక్కడా చూడనే లేదు. లింగమ్మ నవ్వుతూ కాంతమ్మ వైపు చూసి, ఏంటే కాంతమ్మ, 3 రోజుల నుండి పొయ్యి వెలగలేదన్నావు. మరి ఈ నాటుకోడి కూడా ఏ పొయ్యి మీద ఉడికిందే? మంచం కింద చీకట్లో పొయ్యి పెట్టావా ఏంటి? సుబ్బారావు కాంతమ్మ అవమానంతో తలదించుకున్నారు. వాళ్ళ ముఖాలు సిగ్గుతో ఎర్రపడ్డాయి. రామయ్య బాధగా, అన్నా, మేమేదో ఆకలికి ఆగలేక మీ ఇంటికొస్తే మీరు వండుకున్న నాటుకోడి కూర దాచేసి మాకు చద్దన్నం పెడతారా? మీకు మాకు ఆ కూర పెట్టడం ఇష్టం లేకపోతే చెప్పేయాల్సింది. మేం వెళ్ళి ఆకలితోనే పడుకునే వాళ్ళం కదా. కన్న చెల్లెల్ని ఇలా మోసం చేస్తారా వదినా? చూసారా రామయ్య, వీళ్ళ పిసినారితనం ఎంత దారుణంగా ఉందో. వీళ్ళు కూర దాచడం మేం కిటికీలో నుండి చూస్తే ఆంజన్న గారు ఈ పాము నాటకం ఆడారు. లేకపోతే వీళ్ళ స్వార్థం ఎప్పటికీ బయటపడేది కాదు. సుబ్బారావు, భోజనం అనేది నలుగురితో పంచుకుని తింటేనే దానికి రుచి. మన ఇంటికొచ్చిన చుట్టాలకు కడుపు నిండా అన్నం పెట్టడం మన ధర్మమయ్యా. నువ్వు నీ స్వార్థంతో కూర దాచావు. ఇప్పుడు చూడు, ఊరందరి ముందు ఎంత నవ్వులు పాలయ్యావో. ఆస్తిపాస్తులు ఎన్నున్నా ఇంటికొచ్చిన వాళ్లకు అన్నం పెట్టని ఇల్లు ఒక శ్మశానంతో సమానం. సుబ్బారావు, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. సుబ్బారావుకు తన తప్పు స్పష్టంగా తెలిసింది. తన పిసినారితనం వల్ల ఎంత అవమానం జరిగిందో అర్థమైంది. సుబ్బారావు కన్నీళ్లతో, నన్ను క్షమించడమయ్యా, నన్ను క్షమించండి అంజన గారు. నా భోజనం పిచ్చి, నా పిసినారితనం నన్ను మృగంలా మార్చేశాయి. వానలో తడిసొస్తే చద్దన్నం పెట్టి పెద్ద తప్పు చేశాను. ఈ అవమానం నాకు జరగాల్సిందే. నన్ను క్షమించండి. నన్ను క్షమించు చెల్లి. నువ్వు వస్తే పండగలా అన్నం పెట్టాల్సిన దాన్ని స్వార్థంతో కూర దాచాను. నా బుద్ధి గట్టి తింది. ఇక జన్మలో ఇంటికొచ్చిన వాళ్ళను ఇలా అవమానించను. సీతమ్మ నవ్వుతూ, పర్లేదక్క, మీకు మీ తప్పు తెలిసింది కదా, అదే చాలు, ఏడవకండి. అంజన్న నవ్వుతూ, సరే సరే, జరిగిందేదో జరిగింది. ఏడుపులాపి ఇప్పుడు ఆ నాటుకోడి కూర సంగతి చూడండి. వాసన చూస్తుంటే నాకే ఆకలేస్తుంది. అవును సుబ్బారావు, ఆ గిన్నెలో కూర మన 8 మందికి సరిపోతుందా? లేక నేను మా ఇంటికి వెళ్లి భోజనం తీసుకురావాలా? సుబ్బారావు నవ్వుతూ ఆనందంగా, అయ్యో పటేల్ గారు, ఇందులో 2 కోళ్లు వండాము. మనందరికి కడుపు నిండా సరిపోతుంది. కాంతమ్మ, వెంటనే విస్తరాకులేసి అందరికీ వడ్డించు. ఈ రోజు నా ఇంటికి వచ్చిన మీ అందరికీ నేనే స్వయంగా వడ్డిస్తాను. కాంతమ్మ ఆనందంగా అందరికీ విస్తరాకులు వేసింది. వేడివేడి అన్నం, నాటుకోడి కూడా వడ్డించింది. అందరూ కలిసి నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఆ రాత్రి జోరు వర్షంలో కడుపు నిండా భోజనం చేశారు. అప్పట్నుండి సుబ్బారావులో పిసినారితనం పూర్తిగా పోయింది. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. రామయ్య, సీతమ్మ సంతోషంగా తమ ఊరికి వెళ్లిపోయారు. సుబ్బారావు, కాంతమ్మ తమ ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమతో అన్నం పెట్టడం మొదలు పెట్టారు. ఈ కథలోని నీతేంటంటే, మన ఇంటికొచ్చిన అతిథులను గౌరవించి ఉన్న దాంట్లో కడుపు నిండా అన్నం పెట్టాలి. స్వార్థంతో, పిసినారితనంతో ప్రవర్తిస్తే సమాజంలో నవ్వుల పాలు కాక తప్పదు. పంచుకుని తినడంలో ఉన్న ఆనందం దాచుకోవడంలో ఎప్పటికీ దొరకదు.